పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ప్రియులారా, గర్వాన్ని గురించి గర్వము సర్వ అనర్థాలకి మూలము అని పలుకుతుంది. వినాశనానికి ముందు గర్వము నడుస్తుంది అని పలుకుతుంది. దేవుడు అసహ్యించుకునేటువంటి అత్యంత ఘోరమైనటువంటి పాపము ఈ గర్వమే అని పలుకుతుంది. గర్వం అనేటువంటిది దేవదూతలను కూడా సైతానులుగా మారుస్తుంది. వినయం అనేటువంటిది మానవులను కూడా పునీతులుగా మారుస్తుంది. ప్రియులారా, క్రైస్తవులమైనటువంటి మనము ఎల్లవేళలా కూడా ఈ గర్వాన్ని గురించి చాలా జాగ్రత్త పడాలి. కారణం ఏమిటి అంటే, అందరిలో కూడా ఈ గర్వము ఏదో ఒక రూపంలో పొడచూడటానికి ప్రయత్నము చేస్తూనే ఉంటుంది, బయటకు రావడానికి ప్రయత్నము చేస్తూనే ఉంటుంది. చాలా జాగ్రత్త పడాలి. ఒక గ్రామములో ఒక స్కూల్లో రమేష్, వినయ్ అనేటువంటి ఇద్దరు విద్యార్థులు ఉన్నారు. రమేష్ అనేటువంటి వాడికి ఒక రకంగా చెప్పాలి అంటే ఒళ్ళంతా గర్వమే అని చెప్పొచ్చు. వినయ్ అనేటువంటి వాడు నిజంగానే వినయాత్ముడు, చాలా మంచి కుర్రవాడు. తన మంచితనాన్ని ఈ రమేష్ అనేటువంటి వాడు ఆసరాగా తీసుకొని వినయ్ని అవమానాల పాలు చేసేవాడు, అవహేళన చేసేవాడు. 10 మంది ముందు కూడా అతనిని చీత్కారముతోటి మాట్లాడేటువంటి వారు. ఏదేమైనా కానీ ఇద్దరు కూడా స్కూల్ రోజులను ముగించుకొని, ఆ చదువులు ముగించుకొని పై చదువుల కోసం వివిధ పట్టణాలకు వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఈ రమేష్ అనేటువంటి వ్యక్తి ఒక కంపెనీలో ఒక మాదిరి ఉద్యోగాన్ని చేసుకుంటున్నాడు. ఒక కంపెనీలో ఒక మేనేజర్ కింద తాను కూడా ఉద్యోగంలో ఒకడు పని చేసుకుంటున్నాడు. ఒక రోజున తనతో పాటు ఉద్యోగం చేసేటువంటి మరొక 3-4 పాటు హోటల్కు వెళ్ళాడు. హోటల్కి వెళ్ళగానే హోటల్లో, ఆ మంచి హోటల్లో, ఆ పెద్ద హోటల్లో ఒక టేబుల్ మీద తన చిన్ననాటి క్లాస్మేట్ వినయ్ కూడా కూర్చున్నాడు. మరొకసారి వినయ్ని హేళన పాలు చెయ్యాలి, అవమానం పాలు చెయ్యాలి. వినయ్ను చూడగానే తనలో ఉన్న గర్వం మరొకసారి ఉప్పొంగింది. ఇక వెంటనే తాను టేబుల్ మీద కూర్చున్న తర్వాత తన స్నేహితులందరినీ కూడా కూర్చోబెట్టిన తర్వాత ఆ వెయిటర్ని, మనకు భోజనం పెట్టడానికి ఏం కావాలని అడుగుతారు కదండి, వెయిటర్ని చప్పట్లు కొట్టి పిలిచి, ఇదిగో ఈ హాల్లో, ఈ హోటల్ హాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా భోజనం ఏది కావాలంటే అది పెట్టండి, నేనే డబ్బులు ఇస్తాను. కానీ ఆ టేబుల్ మీద ఉన్నాడు చూడండి వినయ్ అనేటువంటి వాడు, అతనికి మాత్రం నేను డబ్బులు కట్టను అని చెప్పాడు. గుచ్చి గుచ్చి మరి ఆ పేరు చెప్పి అతనికి నేను డబ్బులు కట్టను అని అంటే అతను ఎలా ఫీల్ అవుతాడండి? కానీ వినయ్ చిరునవ్వుతో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాడు. అందరూ భోంచేశారు. ఈ రమేష్కి ఇంకా కోపం వస్తుంది. నేను అవమానం పాలు చేయాలంటే వాడు నవ్వుతున్నాడేంటి? వాడు తల దించుకోకుండా అవమానం పాలు కాకుండా అతను ఇంకా నవ్వుతూ థ్యాంక్ యూ అని చెప్తున్నాడేంటి చిరునవ్వుతోటి అని ఇంకా కోపం వచ్చి మరలా వెయిటర్ని పిలిచి, ఇదిగో భోజనం అయిపోయింది కదా, ఇదిగో ఈ హోటల్ గదిలో ఉన్నటువంటి, ఈ రెస్టారెంట్ గదిలో ఉన్నటువంటి వారు ఐస్ క్రీములు కావాలంటే ఐస్ క్రీములు, డ్రింకులు కావాలంటే డ్రింకులు, ఏది కావాలంటే అది ఇచ్చేసేయి, వాళ్ళందరికీ నేనే డబ్బులు కడతాను. కానీ ఆ టేబుల్ మీద ఉన్నట్టు ఆ వినయ్ ఉన్నాడు చూడు, ఆడికి మాత్రం నేను కట్టను డబ్బులు అన్నాడు. మరలా వినయ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని మరల నవ్వుతూ కూర్చున్నాడు. అందరికీ కూడా వాళ్ళకి కావలసినవి వాళ్ళకి వడ్డించారు. ఐస్ క్రీములు ఫ్రీగా ఇస్తే ఇంకేముందండి, ఇక వాళ్ళకి కావలసినవన్నీ వడ్డించేశారు, వాళ్ళకి కావలసినవన్నీ కూడా ఇచ్చారు. ఆ తరువాత ఈ రమేష్కి అర్థం కాటల్లా, చూడండి ఒళ్ళంతా గర్వం ఎక్కిన తర్వాత తట్టుకోలేరు. ఎదుటివాడు అవమానం పాలు అయితే తప్ప వాళ్ళు సమాధానంగా ఉండరు. అనుకుంటారు సమాధానంగా ఉన్నారని, కానీ అసలు సమాధానం ఉండదు వాళ్ళకి. ఇక తర్వాత కొంచెం ఆగి ఆ వెయిటర్ని పిలిచి, అన్నీ వడ్డించేటువంటి వాడిని పిలిచి, అది కాదయ్యా అసలు ఆ టేబుల్ మీద ఉన్నోడే ఎవరు అసలు ఆయన, ఏంటి అసలు ఆయన, నేను ఇంతగా అవమానం పాలు చేయాలనుకుంటుంటే అతను నవ్వుతూ కూర్చుంటాడేంటి?
సిగ్గనేటి తెలియదు అతనికి అని అంటే అతనెందుకు బాధపడాలండి? అతనెందుకు బాధపడాలి? మీరు చక్కగా ఆయనకు కావలసిన డబ్బులన్నీ ఇస్తున్నారు. మీరు ప్రతిరోజు ఆయనకి మహా అయితే 20,000 వస్తాయి. ఈరోజు ఈ హోటల్లో ఆయనకి 30-40,000 వస్తాయి ఒక్క రోజులోనే మీ పుణ్యం వల్ల. నా వల్ల ఆయనకి డబ్బులు రావటం ఏంటయ్యా అంటే, మరి రాకేం చేస్తాయండి? ఈ హోటల్ అధికారి ఆయనేనండి, ఈ పెద్ద హోటల్ని కట్టింది ఆయన, మేనేజర్ అండి, ఆయన ఓనర్ అండి, మీరు శుభ్రంగా ఆయన డబ్బులు ఎత్తుంటే నవ్వుకుంటూ కూర్చోక ఏం చేస్తాడండి అని చెప్పాడు. అప్పుడు రమేష్ సిగ్గుతో అందరి ఎదురుగా తలదించుకున్నాడు. సిగ్గుతో తలదించుకున్నాడు. నేను ఎవరి కిందో పనిచేస్తున్న నెలకి 30,000-40,000 రూపాయలు ఉద్యోగానికి, కానీ వినయ్ రోజుకే 30,000 రూపాయలు ఈ హోటల్ మీద సంపాదిస్తున్నాడు, 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. నా తక్కువ స్థాయి ఉద్యోగముతో ఇంత గొప్ప ఆస్తిపరుడైనటువంటి వినయ్ని నేను అవమానం పాలు చేయాలనుకున్నానా అనని సిగ్గుతో తలదించుకొని తనను తాను మార్చుకున్నాడు. ప్రియులారా, ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, క్రైస్తవుడనేటువంటి వాడు ముఖ్యముగా ఈ గర్వాన్ని దగ్గరకి రానివ్వకూడదు ప్రియులారా. కానీ దురదృష్టం ఏంటంటే ఈ గర్వం ప్రతి వ్యక్తిలో కూడా ఏదో ఒక రూపంలో పొడచూస్తూనే ఉంటుందండి, కనపడుతూనే ఉంటుందండి. దానితో వచ్చినటువంటి సమస్యల్లో ఇదే. నేను జ్ఞానవంతుడను, నేను అందగాడినను, నాకు ఎక్కువ ఆస్తుందను, లేకపోతే నా వర్గం పెద్దదను, నా ఇంటి పేరటోళ్ళు ఎక్కువను, ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమస్య సందర్భంలో వస్తూనే ఉంటుంది ప్రియులారా. చాలా జాగ్రత్త పడాలి. దేవుడు అసహ్యించుకునే పాపాలలో ఇది ముందు వరుసలో ఉంటుంది ప్రియులారా. అవును, సామెతల గ్రంథములో ప్రియులారా 6వ అధ్యాయం 16వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. ప్రభువు అసహ్యించుకుని కార్యములు 7 కలవు, ఇవి 7ను అతడు యావగించుకుంటాడు, అసహ్యించుకుంటాడు, యావగించుకుంటాడు. మొట్టమొదటిది ఏమిటట? గర్వపు చూపు. అవును, గర్వంతో ఉంటారు చూడండి, వారినట దేవుడు అసహ్యించుకుంటాడు, ఏవగించుకుంటాడట. ప్రియులకు దేవుని బిడ్డలారా, కాబట్టి జాగ్రత్త వహించాలి. అదే సామెతల గ్రంథములో గర్వాన్ని గురించి ఈ విధంగా రాయబడి ఉంది. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనములో, పొగరబోతుతనము వినాశనమును తెచ్చును, గర్వము పతనమునకు దారి తీయును. ప్రియులారా, ఈ లోకములో చాలామంది గర్విష్ఠులు ఉన్నారండి, బాగా పేరు పొందినటువంటి గర్విష్ఠులు. ఉదాహరణకి అందరికి తెలిసినటువంటి వాడే హిట్లర్ అనేటువంటి వాడు. జర్మన్స్ అనేటువంటి వారు గొప్ప జాతి అని గర్వంతో పొంగిపోయినటువంటి వాడు. ఆ ఐడియాలజీని, ఆ మనస్తత్వాన్ని, ఆ తత్వాన్ని జర్మన్స్ అందరిలో కూడా నరనరాన నూరిపోసినటువంటి వాడు. కానీ ఏమయ్యాడు? 2వ ప్రపంచ యుద్ధాన్ని సృష్టించి ప్రపంచాన్ని వినాశనానికి గురి చేసి తాను కూడా గన్తో కాల్చుకొని దిక్కులేని చావు చచ్చాడు. ప్రియులారా, ఈ గర్వాత్ములు ఎప్పుడూ కూడా మనకు అనిపిస్తారు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, కొన్నిసార్లు ఎదుగుతున్నారు అనుకుంటాం. కొన్ని సందర్భాలలో ప్రియులారా మన చుట్టూ కూడా కనబడుతుంటారండి. మనం ఎంత తగ్గి ఉందామనుకున్నా, మన పని మనం చేసుకొని వెళుతున్నా కానీ నాకెందుకులే అనని వాళ్ళు కళ్ళు చూసి ఒక నవ్వు నవ్వి వెళుతున్నా కానీ వాళ్ళు తట్టుకోలేరు, ఇంకా వాళ్ళు ఆపుకోలేరు, ఇంకా వాళ్ళకి శాంతి ఉండదండి, సమాధానం ఉండదు ఇంకా వాళ్ళకి. ఎప్పుడూ కూడా ఇక ఆ గర్వముతోటే వాళ్ళు బ్రతుకుతుంటారు. కాబట్టి వారి జీవితంలో శాంతి సమాధానం ఉండదు. ప్రియులారా, మనం ఎల్లప్పుడూ కూడా ఇటువంటి వారికి కూడా దూరంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 19వ వచనం ఈ విధంగా అంటుంది. గర్విష్ఠుడై ఉండి కొల్ల సొమ్ము పంచుకునుట కంటే వినయవంతుడై ఉండి పేదగా జీవించుట మేలు. గర్విష్ఠులుగా ఉండి కొల్ల సొమ్ము సంపాదించటం కంటే వినయము కలిగి పేదవాడిగా ఉండటం మేలట. ప్రియులారా, ప్రియులకు దేవుని బిడ్డలారా, సృష్టిలో మొట్టమొదట జరిగిన పాపం ఇదే. ఏంటిది ఆ పాపం? గర్వం. దేవదూతల గర్వం, మామూలు గర్వం కాదు. లూసిఫర్ దేవదూతలలో ఒకడైనటువంటి వాడు, సకల సౌభాగ్యాలను పొందినటువంటి వాడు, గర్వం కారణంగా దేవుని వ్యతిరేకించి అధోపాతాళానికి నెట్టబడ్డాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా,
ఒకవేళ మనలో ఈ గర్వం అనేటువంటి పాపం ఎక్కువగా ఉన్నట్లయితే చాలా జాగ్రత్త పడాలి. యేసు ప్రభువు కూడా దీనిని గూర్చి చాలా సందర్భాలలో హెచ్చరిక చేశాడు. ఉదాహరణకి ప్రియులారా, పరిసయుడు సుంకరి మనందరూ తెలిసినట్టు ఉపమానమే. సుంకరి చాలా దీనతతోటి వినయముతో గుండెలు బాదుకుంటూ పశ్చాత్తాపము చెందుతుంటే, పరిసయుడు మాత్రము గర్వంతో నీతిమంతుడిలాగా తానేదో దేవుడికి ఇచ్చేటువంటి వాడిలాగా జీవించటానికి ప్రయత్నం చేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మీ పిల్లలకు కూడా ఈ గర్వం అనేటువంటిది అలవాటు కాకుండా జాగ్రత్త పడండి. వారిని హెచ్చరించడానికి ప్రయత్నం చేయండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనము ఈ విధంగా సెలవిస్తూ ఉంది. పొగరబోతును ప్రభువు చీదరించుకొనును, అతడు దైవదండనమును తప్పించుకొనజాలడు. పొగరబోతున్నట్ట ప్రభు చీదరించుకుంటాడంటండి. అతడట దైవదండనని తప్పించుకోజాలడట. ప్రియులారా, ఈనాడు దేవుని వేడుకున్న ఒకవేళ మనలో ఈ గర్వానికి సంబంధించి, ఈ పొగరబోతుతనానికి సంబంధించి ఒకవేళ తెలియనటువంటి ఆ విశేషాలు మనలో ఉన్నట్లయితే ప్రభువుని దీనతతో ప్రార్థించుకుందాం. తండ్రి, నాకు శక్తినివయ్యా, నాలో ఉన్న ఈ గర్వాన్ని తీసివేసుకొని దీనత కలిగి వినయము కలిగి నీ సన్నిధిలో ఎదుగులాగున జీవించులాగున నన్ను దీవించు తండ్రి అని ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, మరియ మాత పాడినటువంటి ప్రార్థన స్తుతి గీతం, స్తోత్ర గీతం ఎంతో గొప్పది. ఆ స్తోత్ర గీతములో మరియ తల్లి మనకి గొప్ప వేద సత్యాలు నేర్పిస్తుంది. ప్రియులారా, ఏమని పాడుతుంది ప్రియులకు దేవుని బిడ్డలారా? ఇదిగో, అహంకారుల దురాలోచనలను విచ్ఛిన్నము గావిస్తాడు, అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తే దేవుడు. దీనాత్మలను లేవనెత్తుతాడంటాడు దేవుడు. అదేవిధంగా వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. తనను గుర్చి మరియ తల్లి ఏమంటుంది ప్రియులకు దేవుని బిడ్డలారా? ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించను, ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలుస్తారు. మరియమాత యొక్క స్తోత్ర గీతం మనందరికీ కూడా ఒక గొప్ప ఉదాహరణగా ఉండాలి. బైబిల్ గ్రంథములో ప్రియులారా, చాలామంది ఉన్నారు గర్వంతో పెట్టరేగిపోయినటువంటి వారు, కానీ కూలిపోయినటువంటి వారు, అధోపాతాళానికి నెట్టబడినటువంటి వారు. ఈనాడు ప్రభువును వేడుకుందాం ప్రత్యేకమైన రీతిలో. దేవా, నాకు వినయాన్ని నేర్పించయ్యా, దీనతను నేర్పించు తండ్రి. నీ సన్నిధికి వచ్చి మరి ముఖ్యంగా దీనాత్ముడిగా బ్రతికి నీ దీవెనలు పొందుకునేలాగున మమ్మల్ని దీవించు తండ్రి అని వేడుకుందాం. యేసు ప్రభువు కొండ మీద ప్రసంగములో 8 భాగ్యాలు, అష్టభాగ్యాలు ఇచ్చారు. వాటిలో మొట్టమొదటిది ఏమిటో తెలుసా? దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది. ఆశ్చర్యం ఏంటంటే ప్రియులారా, ఈ దీనత గురించి 2 ఉన్నాయి అష్టభాగ్యాలు, ఒకటి కాదు. జాగ్రత్తగా మీరు పరిశీలిస్తే ఏమని ఉంటుంది? మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 3వ వచనములో దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది అని పలికిన తర్వాత మరొక వాక్యము తర్వాత మనల్ని వెంటనే ఏమంటాడంటే, వినయము గలవారు ధన్యులు, వారు భూమికి వారసులగుదురు. 2 ఉంటాయి అష్టభాగ్యాలండి దీనతకి వినయానికి సంబంధించి. ప్రభువుని వేడుకుందాం ఈ రోజున. మనము, మన కుటుంబాలు, క్రైస్తవులమైన మనం దీనత కలిగి జీవిస్తూ దేవునికి ఇష్టలముగా బ్రతికే కృపని, ధన్యతని మనకి, మన కుటుంబాలకి ప్రసాదించమని, దీనతలోనే దేవుని యొక్క దీవెనలు పొందుకునేలాగున ప్రభువు మనకు అనుగ్రహించమని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, సకలాన్ని కలుగజేసినటువంటి సర్వశక్తిమంతుడా, సర్వసృష్టికర్త, నీవే దీనాత్ముడిగా ఈ లోకములో ఒక సర్వసాధారణమైనటువంటి మరియ యోసేపుల కుటుంబంలో జన్మించి నిన్ను నీవు తగ్గించుకొని శిలువ మరణం వరకు కూడా దీనత వినయము కలిగి జీవించావని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం నుండి మాకు వాక్యము సెలవిస్తూ ఉంది. తండ్రి, నీ సన్నిధిలో నిలబడాలి అంటే దీనత కలిగి ఉండాలి. నీ దీవెన పొందాలి అంటే దీనాత్ములముగా ఉండాలి. నీ క్షమాపణ, నీ కరుణను మేము పొందుకోవాలి అంటే ఆ శిలువ మీద కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగవాని వలె, ప్రభువా నీ రాజ్యంలో నువ్వు జ్ఞాపకం ఉంచుకో అనే దీనత మాలో ఉండాలి తండ్రి. గర్విష్ఠులుగా ఉండక మేము దీనత కలిగి
నీ మెప్పును నీ మేలును పొందుకునేలాగా మమ్మల్ని దీవించండి. ఒకవేళ మాలో తెలియక ఈ గర్వం ఉన్నట్లయితే దానిని ఈరోజే ప్రభువా మీరు తుడిచిపెట్టి వేయండి, తీసివేయండి తండ్రి. గర్వం ఎంతో భయంకరమైనటువంటిది. మా వినాశనానికి నీ తీర్పుకి మమ్ము గురి చేస్తుందని మాకు నేర్పించండి ప్రభువా. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డను నీ గాయపడిన హస్తాలతో ఈ క్షణంలో తాకండి, స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానమైనటువంటి వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దయచేయండి ప్రభువా. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా చదువుకునే బిడ్డలకి చదువుల సంవత్సరం ప్రారంభమైంది. కాలేజీల్లో స్కూల్స్లో చదువుతున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకి ప్రిపేర్ అవుతున్నటువంటి బిడ్డలందరినీ నీ జ్ఞానముతో నింపండి తండ్రి. జీవితంలో స్థిరపడటానికి ఉద్యోగం కొరకై ఎదురు చూసేటువంటి వారికి అవకాశాలు దయచేయండి తండ్రి. ప్రత్యేకంగా అప్పుల బాధలలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని లేవనెత్తండి ప్రభువా. బిడ్డలు లేనటువంటి గర్భఫలము లేనటువంటి తల్లులను గర్భఫలముతో దీవించమని వేడుకొనుచున్నాము తండ్రి. మానసికమైన వైకల్యముతో మెంటల్ డిజార్డర్స్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డను దీవించమని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. ఈనాడు వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి బిడ్డలను దీవించమని, మా కొరకు ప్రార్థించండి స్వామి అని మెసేజ్లు రాస్తున్నటువంటి వారందరి యొక్క ఉద్దేశాలను ఈ క్షణంలో నెరవేర్చమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.